2023 ఆగస్టులో కీర్తి భట్, విజయ్ కార్తిక్‌లు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. వీళ్ళ ఎంగేజ్‌మెంట్‌కి 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్‌తో పాటు టీవీ ఆర్టిస్టులంతా తరలి వెళ్లారు. ఇక ఎంగేజ్‌మెంట్ తర్వాత నుంచి ఇద్దరు కలిసే ఉంటున్నారు. సహజీవనం చేస్తే వాళ్ళ ఇంటికి సంబంధించిన వీడియోలను కూడా చాలా సందర్భాల్లో షేర్ చేశారు. ఇక రేపో మాపో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనుకునే తరుణంలో ఊహించని షాక్ ఇచ్చారు ఈ నవ జంట. కార్తిక్‌తో విడిపోతున్నానని పోస్ట్ పెట్టింది కీర్తి. అనాథ అయిన కీర్తి భట్ గతంలో ఓసారి ప్రేమలో పడడం, ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమె ఆపదలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్లిపోవడం, అనంతరం 'బిగ్ బాస్' తర్వాత కీర్తి భట్ కార్తిక్‌కి కావడం, వాళ్ళిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. అయితే రేపో మాపో పెళ్లి పీటలు ఎక్కుతారనుకున్న ఈ జంట బ్రేకప్‌తో షాక్ ఇచ్చారు. ఈ బ్రేకప్ విషయాన్ని బహిర్గతం చేసిన కీర్తి భట్, అతన్ని నేను భర్తగా చూడలేకపోతున్నాను. మా బంధాన్ని స్నేహం వరకే పరిమితం చేయాలని భావిస్తూ పరస్పరం ఆలోచించుకొని విడిపోతున్నాం. రాజీ పడి బతకడం కన్నా నా ఆనందమే నాకు ముఖ్యం. నాపై వచ్చే రూమర్స్‌ని నా అనుకునే వాళ్ళు నమ్మరని భావిస్తున్నా అంటూ సోషల్ మీడియాలో బ్రేకప్ పోస్ట్ పెట్టింది కీర్తి భట్. అయితే కీర్తి భట్ ఈ పోస్ట్ పెట్టడంతో విజయ్ కార్తిక్‌పై విమర్శల దాడి పెరిగింది. పాపం ఎన్నో కష్టాలను అనుభవించి అతనితో జీవితం పంచుకోవాలని ఆశపడిన ఆమెను వదిలేయడం కరెక్ట్ కాదని సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశ్నించడంతో ఈ బ్రేకప్ ఇష్యూపై స్పందిస్తూ వీడియో రిలీజ్ చేశాడు విజయ్ కార్తిక్. ఈ వీడియోలో నేను ఆమెను వదల్లేదు, ఆమె నన్ను వదిలేసిందని షాకింగ్ విషయాలను బయటపెట్టాడు కార్తిక్. తర్వాత చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్ కూడా చేస్తున్నారు. దయచేసి కీర్తి గారిని వదిలేయకండి, కూర్చొని మాట్లాడుకోండి అని చాలామంది కంటిన్యూగా మెసేజ్లు పెడుతున్నారు. కానీ వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, విడిపోవడం అనేది నా నిర్ణయం కాదు. నేను ఆమెని పెళ్లి చేసుకొని లైఫ్ ఇద్దాం అనుకున్నాను. ఈ ఏడాదే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నాతో పాటు నా ఫ్యామిలీ కూడా అదే కోరుకున్నారు. అలాంటప్పుడు నేనెందుకు ఆమెతో విడిపోవాలని కోరుకుంటాను? ఆమె విడిపోవాలని అంత బలంగా చెప్పినప్పుడు బలవంతంగా ఆమెతో ఉండాలని అనుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఫోర్స్‌ఫుల్‌గా లవ్‌ని పొందలేం. నాతో పాటు నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కన్విన్స్ చేయడానికి చూశాం. ఆమె వినే పరిస్థితిలో లేదు. మా ప్రయత్నాలు ఫలించలేదు. జరిగింది జరిగిపోయింది కాబట్టి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది ఆమె ఫోటోలు డిలీట్ చేసింది కదా, మీరెందుకు డిలీట్ చేయడం లేదని అడుగుతున్నారు. కానీ పోస్ట్ పెట్టడం అనేది చాలా ఈజీ. కానీ ఆ పోస్ట్ వెనుక చాలా ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు ఆమెకి దొరికిన వ్యక్తితో సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నా అంటూ క్లారిటీ ఇచ్చాడు విజయ్ కార్తిక్ అలియాస్ విజయ్ కార్తికేయన్.